ఉంటే మనిషికి ఈ రోజున మనిషి గ్రహించలేకపోతున్నాడు, మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. ఇంత ఆధిక్యత ఇచ్చింటే విశ్వాసి గ్రహించలేకపోతున్నారు. అయ్య బాబో, ఈ లోకమంతా మునిగిపోనిరా నాయన, నిన్ను మాత్రం నేను కాపాడుతానని దేవుడు అంటూ ఉంటే ఇంకా లోకం మీదనే మమకారం, లోకాశల మీదనే మమకారం, లోకపు పోకడల మీదనే మనస్సు, భూ సంబంధమైన వాటి మీదనే మనస్సు, శరీర సంబంధమైన వాటికే ప్రాధాన్యత. ఈ ఎన్ని రోజులు, ఎంతకాలం అండి? దేవుడు అంటాడు, ఒక రోజు వస్తుంది, ప్రారంభించబడింది, ముగించబోతున్నాను, అంతము సమీపించింది, అన్ని లయమైపోతాయి, నువ్వు మాత్రం బ్రతుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని? క్రీస్తును నమ్మిన బిడ్డలతో మాట్లాడుతున్న మాట. ఒకవేళ ఈ రోజైనా నేను క్రీస్తును నమ్ముకుంటాను, అంగీకరిస్తాను, లోకము ఇక వద్దు అనుకున్న వారితో ఈ రోజున మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక నాకు పాత జీవితం వద్దు, పాపపు జీవితం వద్దు, ఇక రోత జీవితం నాకు వద్దు, ఇక రోత బ్రతుకు నాకు వద్దు, గతించిన రోజులు ఇక చాలు, ఇక నేను కూడా నా దేవునిలో ఉండాలి నమ్మకంగా. నాకు దేవుడు ఇంత సృష్టిని, నాకు కావలసినవన్నీ ఇచ్చాడు. ఆ సృష్టే దేవుని కోసం ఎదురు చూస్తుందంటే సృష్టిని అనుభవిస్తున్న నేను ఎందుకు దేవుని కొరకు ఎదురు చూడకూడదు అని ఎవరైతే ప్రభు కొరకు ఎదురు చూడడానికి ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ఆశతో అపేక్షించి కనిపెట్టుకొని ఎదురు చూస్తారో, వారు కూడా జీవితంలో ఎప్పుడు నశించరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేస్తున్నాను ప్రేమతో, దేవుని చిత్తాన్ని నెరవేర్తాం, దేవుని ఇష్టాన్ని నెరవేర్తాం. దేవుని చిత్తం చేసిన వాడు నిరంతరం నిలుస్తాడు. లోకం గతించిపోతుంది, అయితే దేవుని చిత్తం, నేను ఇంతకుముందే చెప్పాను, మనం పరిశుద్ధులొకటయే దేవుని చిత్తం. మనము ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే దేవుని చిత్తం. మనం దేవుని మాట వినుటయే, దేవునికి లోబడుటయే దేవుని చిత్తం. మరి అట్టి దేవుని చిత్తం చేస్తే మనం లయమైపోతామండి? లయమైపోము. అందుకనే ఈ లోకానుసారంగా జీవించక, ఈ లోకానుసారంగా మన బ్రతకక, మన మనసును లేదా మన బుద్ధిని ఏమంటున్నానంటే స్వస్థపరుచుకోండి. స్వస్థత బుద్ధి గలవారై, స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. స్వస్థత బుద్ధి గలవారై. మనకెంతసేపు ఉన్న శరీరానికి స్వస్థత కావాలంటున్నాం, బుద్ధికి స్వస్థత కలగాలని ఎక్కడ? మనసుకు నాకు స్వస్థత కలగాలని ఎక్కడ అనుకుంటున్నాం? నా ఆత్మకు స్వస్థత కలగాలని ఎక్కడ ఆశిస్తున్నాం? నా మనసాక్షికి స్వస్థత కావాలని ఎక్కడ అనుకుంటున్నాం? ఇవి కదా ముఖ్యం. ఈ శరీరం అంటే ఇది ఇదో. నేను చెప్తున్నాను, ఒక భక్తుడు ఎవరైనా సరే, ఎంతటి భక్తుడైనా సరే, ఎంతటి విశ్వాసి అయినా సరే, లేదా ఏ భక్తి లేకుండా విశ్వాసం లేకుండా లోకంలో బ్రతుకుతున్న వారైనా సరే, ఈ శరీరంతో పుట్టిన ప్రతి వారికి ఖచ్చితంగా అనారోగ్యం అన్నది అది కామన్ అండి. దానివల్ల ఏదో కొంపలు మునిగిపోయాయేమో, నా జీవితం అయిపోయిందని అనుకోవడానికి అవసరం లేదు. నేను చెప్పేది అది. ఈ మట్టి శరీరంతో మనం ఉన్నంత వరకు మనకు ఆరోగ్యం అనారోగ్యం రెండు మిళితంగా ఉంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. ఏం పెద్ద దాన్ని పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. సమస్యలు మామూలే, వస్తుంటాయి పోతుంటాయి. అనారోగ్యం వస్తుంది, మళ్ళీ ఆరోగ్యం వస్తుంది.
అలానే ఉండదు. ఇప్పుడు రాత్రింబగులు ఎలాగుందో అలాగనే, అవునా? రాత్రి ఎలా ఉంది, పగులు ఎట్లా ఉంది, సేమ్ అంతే. జీవితం కూడా, ఆరోగ్యం కూడా అంతే, సమస్యలు కూడా మనం ఉన్నంత వరకు ఉంటాయి. అదేం పెద్ద సమస్య. కానీ క్రీస్తులో ఉంటే, క్రీస్తుతో ఉంటే, క్రీస్తును అంగీకరించి నీవు యేసు కోసం ఎదురు చూస్తూ ఉంటే నీకు బుద్ధి స్వస్థత పరచబడతాది. హల్లెలూయా. నీ మనస్సాక్షి స్వస్థపరచబడతాది, నీ ఆత్మ స్వస్థత పరచబడతాది, నీ మనస్సు స్వస్థపరచబడతాది. ఇది చాలా ప్రాముఖ్యం. ఏమండి, అందుకని అంటారు కదా, వీడు అన్నీ మారినాయి కానీ నీ బుద్ధి మారలే అంటారా? ఈమె అన్నీ మార్చుకుంది కానీ ఈ బుద్ధి మాత్రం మారలేదండి అంటారు. అంటే అవునా? బుద్ధి మాత్రం, ఈ బుద్ధి మారాలంటే మార్చుకోవడానికి మన చేతుల్లో లేదు, స్వస్థపరిచే యేసయ్య చేతుల్లో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి బుద్ధి మారాలంటే, మనసు మారాలంటే, ఒక వ్యక్తి యొక్క మనసాక్షి స్వస్థపరచబడాలి అంటే అది దేవుని చేతుల్లో ఉంది. యేసయ్యను స్వస్థపరచగలిగే దేవుడు. మరి అటు యేసయ్య దగ్గరికి వస్తే కదా నీ బుద్ధి స్వస్థత పడేది, నీ మనసు బాగుపడేది, నీ మనసు కుదుట పడేది, నీ శరీరం స్వస్థత పడేది. నా ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకుంటా, ఈనాడు విపరీతమైన బుద్ధులతో మనకు తెలుస్తూ, విపరీతమైన బుద్ధులండి మనిషికి. చిన్న లేదు, పెద్ద లేదు, వయసు తేడా లేదు. ఎంత భయంకరమైన రోజుల్లో ఉన్నాము తెలుసా అండి. ఇవన్నీ ఆనవాలండి. దేవుడు అతి సమీపంలో ఉన్నాడు అని చెప్పటానికి 6 సంవత్సరాల వయసు ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది మహా అంటే? 6 సంవత్సరాలు, 1వ తరగతి. దాదాపు దగ్గర 70 సంవత్సరాల వయసు గలవాడు, వృద్ధుడు, ఆ చిన్న పాపతో శారీరకంగా ప్రయత్నం చేస్తే పట్టుబడ్డాడని. ఎంత నీచమైనటువంటి కార్యం చూడండి. 12-13 సంవత్సరాలు వృద్ధులు, చిన్న పిల్లలు, వారికి ఏమి తెలియదండి. కనీసం వాడు ఆ 12 సంవత్సరాల వయసు, 12 సంవత్సరాల వయసు అంటే ఆ బుద్ధి లేని, నేను కొన్ని విషయాలు మరి చెప్పకూడదు. మీరు మీకు కూడా తెలిసి ఉండొచ్చేమో, కావాలంటే గమనించండి. అంటే బుద్ధి మాత్రం చాలా చెడిపోయిందే, మనసు చెడిపోయిందే. దేనికో తెలుసా అండి? విపరీతమైన బుద్ధులు రావటానికి ఏంటో తెలుసా? అల్పకాల పాప భోగ మూల నిమిత్తమై మనుషులు ఈనాడు విపరీతమైన బుద్ధులతో, విపరీతమైనటువంటి పోకడలతో, విపరీతమైన జీవితాలలో ఉంటూ ఈనాడు దేవునికి అసహ్యంగా బ్రతుకుతున్నారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. మరి దేవుడు రాబోతున్నాడు. దేవుడు వచ్చినప్పుడు అలా నీ జీవితం ఉంటే ఈ భూమి ఆకాశం గతించినట్లే నువ్వు గతిస్తావు. కానీ దేవుడు అంటాడు, భూమి ఆకాశాలు గతించిన నా చిత్తమును జరిగించిన వాడు నిరంతరము నిలుచును. అవన్నీ వదిలిపెట్టి, అలాగా అల్పకాల పాప భోగములన్నిటిని విడిచిపెట్టి విపరీత బుద్ధులన్నిటిని విడిచిపెట్టి దేవునికి చోటిచ్చి
పాప భోగాలకు శరీరేచ్ఛలకు చోటివ్వక, శరీర సంబంధంగా చోటివ్వక, భూ సంబంధమైన వాటికి చోటివ్వక, విపరీతమైన బుద్ధులకు చోటివ్వక, ప్రభువుకు చోటిచ్చి, ప్రభువును అంగీకరించి, ప్రభువును ఆశ్రయించి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే యేసయ్య ఆ బుద్ధులన్నిటినీ స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియదేవుని బిడ్డలారా, అట్టి వారు ఏమైపోతారంట? స్వస్థత పొందిన వారు ఏమైపోతారంటే దేవునితో కూడా నిరంతరం జీవిస్తారు. లయమైపోరు, లేదా లయమైపోతారు. నమ్ముకోకుంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుంటే, నీ బుద్ధి మార్చుకోకుంటే, నీ మనసు మార్చుకోకుంటే, మార్పు చెందకపోతే, మారు మనసు పొందకపోతే, నీ పాపాలను ఒప్పుకోకపోతే, పశ్చాత్తపడకపోతే, నీ విపరీత బుద్ధులు మార్చుకోకపోతే, ఈ లోకానికి, ఈ లోక ఆశలకు చోటిస్తే, శరీర సంబంధమైన వాటి మీద మనసు ఉంచితే, లోకము గతించినట్టుగా నువ్వు గతించక తప్పదు. లోకము గతించినా నువ్వు గతించకుండా ఉండాలి అంటే వీటినన్నిటిని విడిచిపెట్టి నా యేసయ్యను నమ్ముకొని అంగీకరించి ఆయనతో సహవాసం చేస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్తూ ఉంటే, సహవాసం చేస్తూ ఉంటే ఆయనతో కూడా నిరంతరం జీవించడానికి నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఈ లోకమే గతించని, ఈ లోకంలో ఉన్నవన్నీ గతించని, నీకున్నవన్నీ గతించని, నువ్వు మాత్రం గతించవు కాక గతించవు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమతో నేను తెలియచేస్తున్నాను, అన్నిటి అంతము సమీపించిందే. యేసయ్య రాకడలు, గుర్తులు అన్నీ కూడా నేను తెలియచేస్తూ వస్తున్నాను. ఇప్పటికి ఎన్నో వారాల గుండా ఈ విషయాలు కూడా చెప్తూ వస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకొని చక్కగా క్రీస్తు కొరకు బ్రతుకుదాం. ఒకరం క్రీస్తు ప్రేమతో జీవిద్దాం. ఆ క్రీస్తు ప్రేమ ఇతరులను కూడా కాపాడుతుంది, రక్షిస్తుంది. గనుక కొన్ని ఆత్మలనైనా మనం సంపాదిద్దాం క్రీస్తు కొరకు. అలా ఉండాలంటే మనం ఏం చేయాలంటున్నాడు? పరిశుద్ధమైన ప్రవర్తనతో, తర్వాత భక్తితో. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. ఎంతో జాగ్రత్త. అజాగ్రత్తగా ఉన్నావు అనుకో, యేసయ్య వస్తాడు. వచ్చినప్పుడు అన్ని లయమైపోతాయి, మనం కూడా లయమైపోయే రోజు వస్తుంది. యేసయ్య వచ్చినప్పుడు మనం అన్ని లయమైపోయినా మనం లయమైపోకుండా, గతించిపోకుండా ఉండాలంటే మనకెంతో భక్తి అవసరం, పరిశుద్ధత అవసరం. దాని కొరకు ఎంతో జాగ్రత్త వహించాలి, ఎంతో జాగ్రత్త వహించాలి. మనం ఏమండి పనికి పోవాలంటే ఎంతో జాగ్రత్త. పని ఏం చేయాలా, ఎంత చేయాలా, మరి ఆ పని చేస్తే నాకు ఎంత కూలి వస్తుంది, లేకపోతే ఎంత నేను ఆ ఇంటికి ఆ అవసరాన్ని ఉపయోగించాలి. భర్త విషయం ఎంత జాగ్రత్త, భార్య విషయం ఎంత జాగ్రత్త, పిల్లల విషయం ఎంత జాగ్రత్త, ఖర్చుల విషయం ఎంత జాగ్రత్త. లోకంలో అన్ని విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మరి దేవుని విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటున్నావా? ప్రభు విషయమై జాగ్రత్తగా మనం ఉన్నామా? మన భక్తిలో జాగ్రత్త కలిగి ఉన్నామా? మన ప్రవర్తన, పరిశుద్ధ ప్రవర్తనలో జాగ్రత్తగా ఉన్నామా?
ఒకసారి ఆలోచించువని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ లోకము అంతమవుతున్నదని సమీపించడానికి మన ఆనాడే యేసుప్రభుల వారు ఉన్నప్పుడే తన శిష్యులతో కొన్ని ఆనవాళ్ళు చెప్పాడు కదా అండి. మనకు అన్ని తెలుసు కదా, తెల్లా గుర్తులు చెప్పాడు కదండి. జనముల మీదకి జనములు, రాజ్యం మీదకి రాజ్యాలు, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, యుద్ధాలు, అనేకుల ప్రేమ చల్లారిపోవును, అక్రమం విస్తరించబడను, భూకంపాలు, ఇవన్నీ గుర్తులు ఉన్నాయి కదా. మరి ఇవన్నీ మన కళ్ళ ముందర జరగట్లేదా? ఈ యేసు ప్రభు చెప్పినవి ఇప్పుడు ఏమన్నా జరగనివి ఏమన్నా ఉన్నాయా? జరుగుతున్నాయా లేదా? మరి ఎప్పుడో తెలియదు. జాగ్రత్త ఉండకపోతే ఎట్లా చెప్పండి. అని నువ్వు తినకూడదు, లేకుంటే నీళ్ళు తాగకూడదు, లేకుంటే పని చేసుకోకూడదు, నువ్వు ఏమి అక్కడ ఎక్కడ తిరగకూడదు అని చెప్పట్లా. తిను, మంచిగా నీళ్ళు తాగు, మంచిగా పని చేసుకో, ఆరోగ్యంగానే ఉండు. కానీ నా కొరకు అనగా యేసు ప్రభుల వారి కొరకు ఎదురు చూస్తూ పరిశుద్ధ ప్రవర్తనతో, భక్తితో, ఆశతో అపేక్షించు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన భక్తి, మన పరిశుద్ధత నా ప్రియ దేవుని బిడ్డలారా మన ప్రభు రాకడలో ఎత్తబడేటట్లు చేస్తుంది. హల్లెలూయా. మనల్ని గతించిపోకుండా సహాయం చేస్తుంది. హల్లెలూయా. అందుకు జాగ్రత్తగా ఉండంటున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అజాగ్రత్తగా ఉంటే ఏమైంది? అలసత్వం వహిస్తే, నిర్లక్ష్యం వహిస్తే ఏమైంది చెప్పాలి? ఏమైంది? లయమైపోతాం అంతే. సింపుల్గా లయమై, ఏ విధంగా అయితే పంచభూతాలు లయమైపోతాయో, ఆకాశం భూమి గతించిపోతుందో, లోకం ఏ విధంగా తన ఆశలు గతించిపోతాయో మనం కూడా గతించిపోతాం. జాగ్రత్తగా ఉంటే దేవుని రాకడలో మనకు ఆకలి దప్పులే లేని ఆ రాజ్యములో, వ్యాధి బాధ మరణము లేని ఆ పరలోక రాజ్యములో మనము యుగ యుగాలు ప్రభుతో కూడా జీవిస్తాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక మీరు ఒకవేళ ఇంతవరకు లూకా శుభవార్త 21వ అధ్యాయం 34, 35, 36 వాక్యం చదవండి. మీ హృదయములు ఒకవేళ అంటే అజాగ్రత్తగా ఉండడానికి, ఒకవేళ ఇవి ఏవైనా దోహదపడుతూ ఉంటే జాగ్రత్త పడమని చెప్తున్నాడు. చదవనక్క. తిండి వలనను, మత్తు వలనను, ఐకిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చునట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మీ భార్య కాదు, మీ భర్త కాదు, మీ పిల్లలు కాదు, మీ అమ్మ కాదు, మీ నాన్న కాదు, మీ వాళ్ళు ఎవరు కాదు, నీకు నీవే. చదవక్క. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండడని చెప్పెను. హల్లెలూయా. ఏమండి? అజాగ్రత్త, నిర్లక్ష్యము, అలసత్యము, అవిధేయత ఎందుకు కలుగుతుంది అంటే తినే తిండి ద్వారా. ఎక్కువ తింటే ఏమైంది? బాగా స్వీట్లు బాగా తింటున్నావు అనుకో,
ఏమవుతుంది? కొన్ని జీన్స్ ధర కూడా వస్తాయిలేండి కదా. మామూలుగా బాగా ఎక్కువ ఉప్పు కారం తింటున్నాం అనుకో, ఎన్నెన్ని ఉంటాయి, అన్ని అక్కదేళ్ళు అన్నదమ్ముళ్ళే ఉంటారు. ఒకటి వచ్చిందంటే ఆటోమేటిక్గా ఆ అక్కదేళ్ళు అన్నదమ్ముళ్ళే ఖచ్చితంగా వెనకబడి తొత్తుంటారు అన్నమాట కామన్గా. ఇది ఒకరే కాదు, అందరిలో ఉన్న సమస్య. ఏమండి, మాంసం దిక్కు ఎక్కువ తింటే ఏమవుతుంది? జ్యోతమ్మ చెప్పినట్టు కరెక్ట్ అండి, కొవ్వు ఎక్కువ అవుతుంది. మాంసం తింటే ఏమైతే కొవ్వు పెరిగిద్ది. నేను చెప్పి మామూలుగా ఉన్నమాట విషయమే. మాంసంలో ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయి కాబట్టి. ఇవంతా తిండికి సంబంధించినవి కదా. మాంసమైనా తిండి అయినా ఏదైనా కానివ్వండి మితముగా ఉండాలి. అందుకనే బైబిల్లో రాయబడింది, ఎవరైనా కానీ తిండిబోతులు అయితే, అంటే తిండి ఎక్కువైన వాళ్ళు తిండిబోతులు అంటారు. తగు మాత్రం తినే వాళ్ళని కాదండి, తగు మాత్రము తినే వాళ్ళని కాదు, తిండిబోతులు అంటే అదే పరిగా తింటా ఉంటారు, తిండికే పుట్టినట్టు. పుట్టినాం కదా తిందాం అనుకునే వాళ్ళు కాదు వీళ్ళు, తిండికే పుట్టినాడు వాళ్ళు. వీళ్ళు తింటుండే పనే, కూర్చొని తింటుంటారంటే వీళ్ళకి పనిలే పాటలే, తెచ్చి పెట్టాలన్న ఆలోచనేలే. తిన్నామా అడుకున్నామా తెల్లారిందా, వీళ్ళకి ఇదే నీ తిండే. అందుకని తిండిపోతులకు అన్నాడు, నీ గొంతుకి కత్తి పెట్టుకో అన్నాడు. గొంతుకి ఎందుకు పెట్టుకోవాలంట కత్తి? ఆ కత్తి కంట్రోల్ చేస్తుంది, కట్ చేస్తుంది. ఇక చాలురా అమ్మా, ఇక చాలు బాబు, ఇక చాలు, అది కట్ చేస్తుంది. తిండి కూడా తినొచ్చు కానీ కొంతవరకు తినాలి. ఎక్కువ తింటే కొంతమంది అరగలేదు. ఎందుకు అరగలే? మిక్సీలో ఏమండి దాని కెపాసిటీ ఎంత అండి? ఇంత వేస్తే ఈమె మిక్సీ దాంట్లో తిరుగుద్ది. ఒకవేళ ఇంతున్న దాంట్లో ఇంత తీసుకొచ్చేస్తే ఏడు తిరగాలది. నీ కడుపుకు ఎంత తినలో అంత తింతే కదా. కొంచెం ఉన్న హెల్తీ లేకుండా ఇటు దాకా పెట్టి అని తేంపులు తింటా ఉంటే ఎప్పుడు అరిగిద్ది? దానివల్ల ఇక అనారోగ్యాలు రాక ఏమొస్తాయి? తిండి వలన. తర్వాత మత్తు, రకరకాల మత్తులు ఉన్నాయి. ఏ మత్తు? నిద్ర మత్తుంది, మద్యపానం సేవించి తాగే మత్తుంది. తర్వాత ఇప్పుడు ఇంకా ఎక్కువ మత్తులు ఇవి చాలవు. ఏవి? ఈ సారాయి, బ్రాందీ, మా బీరు, ఇవి చాలక, విస్కీలు చాలక ఇక కొత్తగా వచ్చిన ఈ ఫారిన్ నుంచి డ్రగ్స్, ఇవి ఇంత చిటికెడు కూడా లే, అలా వేసుకొని అంటే అయిపోయాం అంతే. స్వర్గలోకం అంట. బైబిల్లో రాయబడింది స్వర్గలోకం కాదు కానీ ఎక్కడ? ఆకాశము కొనన అలా తిరుగుతూ ఉంటాడు, ఊహించుకుంటుంటాడంట. ఇప్పుడు పురుషులే కాదు, స్త్రీలతో సైతం డ్రగ్స్, కొకైన్స్, చిన్న ద్రవ్యం, ఊరికే స్మెల్ అట చూసి అట పబ్బుల్లో రకరకాలండి. వీటి ద్వారా ఏమైపోతుంది మనిషికి? అంతే, జాగ్రత్త లేదు, ఏమీ లేదు. అయితే దేవుడు అంటాడు, మీరు జాగ్రత్త పడండి, మీ బ్రతుకులు నాతో బ్రైట్గా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు జాగ్రత్తగా ఉంటే ఇదిగో యేసు ప్రభు వస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి, నిలబడడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు వీటి వలన జాగ్రత్తగా లేకపోయాకో నిలబడడానికి శక్తి ఉండదు, యోగ్యత ఉండదు. ఇంకొకటి ఏమన్నాడు? హైకిక. ఏంటి హైకిక విచారం అంటే? ఏందండి హైకిక విచారం అంటే?
చెప్పాలి త్వరగా. సొల్లు పురాణములు, లేనిపోని మాటలు, కల్పిత కథలు, ఏమండి అవసరమైనవి కాకుండా అనవసరమైనవి ఏవేవో ఇద్దరు అక్కలు లేదా ముగ్గురు అక్కలు ఆడ కూర్చున్నారే అనుకో, అప్పుడే తెచ్చి అన్నం వండుదాం అనుకొని పొరపాటున అక్కొచ్చి రా ఎక్క మాట్లాడదాం 2 మాటలు అంటే వచ్చి కూర్చుంటుంది. బియ్యం చాట్లు వేసుకొని వచ్చింటుంది. సరేలే మాట్లాడే లోపల రాళ్ళలో మెరికలో ఏరేద్దాం అనుకుంటుంది. ఆ రాళ్ళు అట్టే ఉంటాయి, మెరికలు అట్టే ఉంటాయి, బియ్యం పక్కన ఎత్తుంటుంది. ఎందుకు? మాటలు ఎక్కడో పోయి ఉంటాయి. పోనీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకున్నారా పర్వాలే, వీళ్ళకి పక్కింటి విషయాలు కావాలా, పక్కింటి అత్త కోడల విషయాలు కావాలా, పక్కింటి బిడ్డల విషయాలు కొడుకుల విషయాలు కావాలి వీళ్ళకి. ఇంకే విషయాలు కావాలి వీళ్ళకి? ఈ లోకంలో ఉన్నంత మొత్తం ఏం జరుగుతుందో అన్నీ కావాలి వీళ్ళకి. ఏందేందో మాట్లాడుతూ ఉంటారు, ఏమేమో విచారణ చెప్తూ ఉంటారు. దానికి తోడు వీళ్ళ గురించి ఆలోచించరు. ఒక్కరున్నప్పుడు మాత్రం వాళ్ళకు వాళ్ళే కృంగిపోయి ఎంతో దిగులు చేస్తా, ఎంతో వేదన పడతా, మళ్ళీ ఇది ఉంటుంది. అక్కడేమో అది, ఇక్కడేమో. అందుకనే మన బ్రతుకులు ఎట్లుంటాయంటే, అయితే అతివృష్టి లేకపోతే ఇది మనిషి యొక్క జీవితం. కానీ దేవుడు అంటాడు, నీకు అతివృష్టి వద్దు నాయనా, అనావృష్టి వద్దు. నీకు ఐకిక విచారం వద్దు, మత్తు వలన వద్దు, తిండి వలన వద్దు. ఇవి నిన్ను పాడు చేస్తున్నాయి. అమ్మా బాబు అయ్యా, మిమ్మల్ని ఇవి జాగ్రత్తగా ఉండనివ్వకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నాయి. మీ పరిశుద్ధ ప్రవర్తనకు ఆటంకంగా ఉన్నాయి, మీ భక్తికి ఆటంకంగా ఉన్నాయి, దేవునికి అడ్డుగోడల్లా ఉన్నాయి. నీకు దేవునికి మధ్య ఇవి అగాధాల్లాగా ఉన్నాయి. మీకు దేవునికి, దేవుని భక్తికి ఇవి అడ్డుగా నిలిచి ఉన్నాయి. వీటిని బట్టి జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీటిని విడిచిపెట్టండి, జాగ్రత్త పడండి. అకస్మాత్తుగా ఒక దినం రాబోతుంది. ఏ దినం? ప్రారంభించబడిన దినం, ముగించబడే దినం రాబోతుంది. ఆ రోజున తప్పించబడటానికి జాగ్రత్త పడమంటున్నాడు. తిండి నిన్ను కాపాడలేదు. నువ్వు ఈరోజు ఎంత తిండిని తిను, బాగా నీకు ఎంతో డబ్బులు ఉందని రకరకాల బాదం పిస్తా లేదా బాదం పాలు అవి ఇవి ఏవేవో ఫ్రూట్స్, లేకపోతే డ్రై ఫ్రూట్స్, లేకపోతే మాంసాహారము, లేకపోతే కూరగాయలు, లేకపోతే ఏవేవో ఏమైనా తిను. ఆ తిండి నిన్ను కాపాడలేదు దేవుని దగ్గర. లేదా నీకున్న డబ్బు కాపాడలేదు దేవుని దగ్గర నిలబడడానికి. లేదా నీ దగ్గర నీ అందం కాపాడలేదు దేవుని దగ్గర నిలబడడానికి. లేదా నీ దగ్గర నీకున్న ఆస్తులు కాపాడలేవు దేవుని దగ్గర ఉండడానికి, నిలబడడానికి. నీకున్నటువంటి బంగళాలు కాపాడలేవు దేవుని దగ్గర ఉండడానికి. నీకున్నటువంటి కార్లు, బైకులు, లేకుండా ఆస్తులు ఏవి నిన్ను కాపాడలేవు దేవుని దగ్గర నిలబడడానికి, ఉండడానికి. కానీ నీ పరిశుద్ధ ప్రవర్తన, భక్తి నిన్ను నిలబెడుతుంది దేవుని ఎదుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పరిశుద్ధ ప్రవర్తన, భక్తి నిలబెడుతుంది నా దేవుని ఎదుట. ఇక ఏది నిన్ను నిలబెట్టలేదు. ఈ లోకంలో ఏది నిన్ను నిలబెట్టలేదు. నువ్వు అనుకోవచ్చేమో, నాకు ఇదింటే ఇక బ్రతికిపోతానులే, నా పిల్లలు బ్రతికిపోతారులే, నా కుటుంబం బ్రతికిపోతుంది అనుకోవచ్చేమో. నా
నువ్వైనా, నీ పిల్లలైనా, మనమైనా, మన పిల్లలైనా పుట్టిన వారం గతించిపోయే రోజుంది, ముగించిపోయే రోజుంది, ముగిసిపోయే రోజుంది. లోకములో ఉన్నవే గతించిపోతుంటే ఆఫ్టర్ ఆల్ నువ్వు నేను మనమెంతా? కానీ దేవునికి ఎంత ప్రేమో తెలుసా మనిషి అంటే? అర్హత యోగ్యత లేని మనల్ని, ఏ మంచి లేని మనల్ని ప్రేమించి నిలబెట్టడానికే యేసయ్య తన రక్తాన్ని కార్చి ఆ రక్తము ద్వారా పరిశుద్ధపరిచి ఆయన దగ్గర నిలబెట్టడానికి సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యను నమ్ముకొని, యేసయ్యను అంగీకరించి, యేసయ్యను ఆశ్రయించి, యేసయ్య భక్తిలో కొనసాగితే ఆ భక్తి దేవుని ఎదుట నిలబెడుతుంది. అందుకే దేవుడు జాగ్రత్త పడమంటున్నాడా? నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. ఈరోజే ఇప్పుడైనా జాగ్రత్త పడితే, త్వరపడితే నీకెంతో మేలు. ఇక్కడ ఉన్నా, వెలుపట ఉన్నా, లైవ్లో చూస్తున్నా, యేసయ్య నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. అన్నిటి అంతము సమీపించబడి ఉన్నది కనుక స్వస్థత బుద్ధి గలవారై ఉండండి, మంచి బుద్ధి గలవారై ఉండండి, మనసు మార్చుకోండి, మెలకువతో ప్రార్థన పూర్వకంగా ఉండండి, పరిశుద్ధమైన ప్రవర్తనతో, అపేక్షతో, భక్తితో ఎదురు చూడండి. లోకము దాని ఆశలు గతించిపోతాయి. అయితే నా చిత్తం నెరవేరుస్తున్నావు కదా, నువ్వు నిరంతరం నిలుస్తావు. ఆ నిరంతరం నిలుచుట కొరకై అడ్డుగా ఏవేవైతే ఆ తిండ్యా, మత్త, లేదా ఐకిక విచారమా, ఇంకా ఏదైనా వగేరా వగేరా ఏదైనా అడ్డుగా ఉందా, దాన్ని తీసేయండి. ఇదిగో నా ఎదుట మీరు నిలబడతారు. ఒక రోజున నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నా రాజ్యములో మీరు ఉంటారు. హల్లెలూయా. అక్కడ ఇక్కడున్నట్లుగా ఆకలి దప్పులు ఉండవు, అక్కడ ఇక్కడున్నట్లుగా వ్యాధులు రోగాలు ఉండవు, అక్కడ ఇక్కడ ఉన్నట్లుగా బాధలు కష్టాలు ఉండవు, అక్కడ ఇక్కడ ఉన్నట్లుగా మరణ వేదనలు అక్కడ ఉండవు. నిరంతరము దేవునితోనే జీవిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ అల్పకాల పాప భోగములను విడిచిపెట్టి ఈ సంవత్సరపు చివరి అంతములో ఉన్నాము గనుక ఇక ప్రారంభానికి మరలో నూతన సంవత్సరం ఎదురు చూస్తున్నాం. నూతన సంవత్సరం కోసం ఎదురు చూడడం దేవుడు ఎదుగు, ముందు దేవుని కోసం ఎదురు చూడు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే భూమి ఆకాశమే సృష్టి ఎదురు చూస్తుంది, నువ్వు చూడరా నానా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజైనా ఇప్పుడైనా ఆయన రాకడ కొరకు అపేక్షిస్తూ ఎదురు చూద్దామా? పరిశుద్ధ ప్రవర్తనతో, భక్తితో, స్వస్థత బుద్ధి గల వారపై మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నేడో రేపో దేవుడు మధ్య ఆకాశం మీదకి రాబోతున్నాడు. అంతము సమీపించి ఉన్నది అనడానికి అనేక రుజువులు ఉన్నాయి బైబిల్లో.